గిన్నిస్ రికార్డే లక్ష్యంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ నృత్యానికి, కళలకు, వీటన్నిటికీ రసజ్ఞ మనోహరమైన పోషకులు, ప్రోత్సాహకులకు, సహృదయులకు అందరికీ ప్రశంసలు అందించేది, వారి రసజ్ఞతను, రసికతను ప్రదర్శించే అంశం ఇది. ఈ కార్యక్రమానికి స్వాగతం పలకవలసిందిగా సిలికానాంధ్ర చైర్మన్ కూచిపొట్ల ఆనంద్ గారిని ఆహ్వానిస్తున్నాను. తెలుగు వారికే సొంతమైన, తెలుగు సంస్కృతికి జీవనాడి అయిన కూచిపూడి అంతర్జాతీయ సమ్మేళనంలో ఆఖరి రోజున జరుగుతున్నటువంటి మహాబృంద నాట్యానికి విచ్చేసినటువంటి ఎల్లరకు స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఈ వేదిక మీద కూచిపూడి నాట్యానికి ప్రపంచ వేదిక మీద పట్టం కట్టి పట్టాభిషేకం చేయడానికి ముఖ్యమంత్రి గారు తలపెడితే, వారితో పాటు నారా వారి 3 తరాలు వేదిక మీద ఉన్నాయి. లోకేష్ గారికి స్వాగతం, దేవాంశికి ఆశీర్వచనాలు. కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి పద్మభూషణ్ రాజా రాధారెడ్డి గారికి, పసుమర్తి రత్తయ్య శర్మ గారికి, బాల కొండలరావు గారికి, వేదాంతం రామలింగ శాస్త్రి గారికి, కూచిపూడిని తరతరాలుగా తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకి హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ, ఒక కార్యక్రమము చూడడానికి జనము 100ల సంఖ్యలో వస్తే గొప్ప అనుకునే రోజుల్లో కూచిపూడి నాట్యము చేయడానికి ఇన్ని వేల మంది ఈ నవ్యాంధ్రలో రావటం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి నవశకానికి నాంది. వీరు ఈనాడు చేయబోయేటువంటి అంశము జయము జయము. దానిని ప్రారంభించడానికి వాద్య సహకారాన్ని సిద్ధంగా ఉండమని కోరుతూ, ముఖ్యమంత్రి వర్య వెంకయ్య నాయుడు గారు ఈ అంశాన్ని పద్మభూషణ్ గురు వెంపటి చినసత్యం గారు నాట్యకల్పన చేశారు. వారి కుమారుడు గురు కళారత్న వెంపటి రవిశంకర్ గారు, వారి శ్రీమతి ప్రియాంక, వీరందరూ సాధన చేయడానికి సహకరించారు. ఆ చినసత్యం గారి మస్తిష్కంలోంచి ఆవిష్కరింపబడినటువంటి దీనికి ఇవాళ వారి శిష్య బృందం గళంతో శ్రీ డిఎస్వి శాస్త్రి గారు, అలాగే నట్టువాంగంతో హరిరామమూర్తి గారు, ఇతరులు సహకరిస్తున్నారు. ఈ జయము జయము అనేటువంటిది సకల జనులకి, కళలకి, కళాకారులకి ఆ అంశాన్ని కళాకారులందరూ లేచి నుంచుని మీ దూరాలు చూసుకుని వెంటనే ప్రారంభిద్దాం. వాద్య సహకారం శాస్త్రి గారు ప్రారంభించండి. ఒక్క నిమిషం. ఐ రిక్వెస్ట్ మిస్టర్ రిషినాథ్, ద adjudicator from Guinness World Records, to come and start the clock to announce the time requirements. దయచేసి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ మీరందరూ దయచేసి కూర్చోవాలి. ముందర వాళ్ళు చేసేది మాకు కనపడాలి. దయచేసి అందరూ అందులో గిన్నిస్ రికార్డ్ చేస్తారు కాబట్టి అవన్నీ కనపడాలి. మీటింగ్ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు. విడి మనుషులు అందరూ వారుగా వెళ్ళిపోవాలి. ఇది ఒక రేర్ ఈవెంట్. ఇది మనం అందరం కూడా ఎవరైతే అవసరమైన ఇన్స్ట్రక్షన్ తప్ప
ఇంకందరూ వారుగా వచ్చేసేయాలి. అక్కడ ఉండేవాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్స్ కూడా పక్కన కూర్చోవాలి. అందరూ కూడా సైడ్కి వచ్చేసి తీసుకోండి ప్లీజ్. ఎవ్రీబడి అక్కడే కూర్చోండి, అవసరప్పుడు తీసుకొని మళ్ళీ కూర్చోండి కావాలంటే. అందరూ వారుగా వచ్చేసేయండి. రికార్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కొన్ని అకేషన్స్ శాశ్వతంగా ఉంటాయి, చరిత్రలో ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. ఆల్ ఫోటోగ్రాఫర్స్, సెక్యూరిటీ కూడా టేక్ కేర్. ఓకే శాస్త్రి గారు, మీరు సిద్ధం అని చెప్పినప్పుడు when you say ready, he will start the clock. First he will announce, and when you say ready, he will start the clock. Please. Okay. Good evening, ladies and gentlemen. This is an official Guinness World Record attempt for the largest Kuchipudi dance. This has very strict guidelines. The most important guideline of them all is everyone has to dance for a minimum of 5 minutes or more. Now at the start, the time I get the cue, I will give the start signal on which the music and the dance can commence. Thank you. శాస్త్రి గారు, మీరు రెడీ చెప్తే క్లాక్ స్టార్ట్ చేస్తారు. రెడీ సార్. 5, 4, 3, 2, 1, start.
చంద్ర తారాది తం వందే సాత్వికం శివం దండం దండత దండత కిడతక తరకిడతం దండం దండత దండతే కిడతక తరకిడతకతం తకిటతం తద్దింగిణతతం తకిటతం తద్దింగిణతతం తతకు జెండుత జెండు జెండుత జెండుతం తతకు జెండుత జెండు జెండుత జెండుతం తరకిడతక దిందతం తరకిడతక దిందతం తతజం తదనం తతదుం తతజం దన దిరుగుడత కిట తకత దిగినతం తజం దన దిరుగుడత కిట తకత దిగినతం తజం దనం దిరుగుడత కిట తకత దిగినతం తరకిడతం తగతరకిడతం కడతక తరకిడతక దిత్త తదిగినత దిత్త తదిగినత తదిగినతం తదిగినత తదిగినత దిత్త తదిగినత దిత్త తదిగినతం తదిగినతం తదిగినత తదిగినత దిత్త తదిగినత దిత్త తదిగినతం తం తదిగినత 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 దిత్త తదిగినత దిత్త తదిగినత తదిగినతం తదిగినతం తదిగినత దిత్త తదిగినతం దిత్త తదిగినతం 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 తదిగినత దిత్త తదిగినతం దిత్త తదిగినతం 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 తదిగినత జయము జయము లలిత కళావాణికి జయము జయము రసజగతీరానికి 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 జయము జయము కుసుమాస్త్రపాణికి జయము జయము కుసుమాస్త్రపాణికి జయము జయము కుసుమాస్త్రపాణికి జయము ఋతురాజమౌళికి జయము జయము ఋతురాజమౌళికి జయము జయము లలిత కళావాణికి దిత్తంగడతక తరకిడతకతం గడతక దిత్తంగడతక తరకిడతకతం గడతక దిత్తంగడతక తరకిడతకతం తకత దిం తదిగినత తకత దిం తదిగినత తకత దిం తదిగినత తకత దిగినత తకదికు తదిగినత జయము జయము సాహిత్య పరులకు దిత్తంగడతక తరకిడతకత దిత్తంగడతక తరకిడతకత తరకిడతక దింత 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 దిన్నితం జయము జయము సంగీత వీరులకు దిత్తంగడతక తరకిడతకత దిత్తంగడతక తరకిడతకత తరకిడ దింత 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 దిన్నుత జయము జయము నాట్యానుమోదులకు జయము జయము నాట్య
నాట్యానుమోదులకు దిత్తంగడతగ దరగడతగ దిత్తంగడతగ దరగడతగ దరగడతగ దింత 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 దీనోతం జయము సరస సామాజిక వరులకు జయము జయము నాట్యానుమోదులకు జయము సరస సామాజిక వరులకు జయము జయము లలిత కళావా తరి తతజం తతజం తజం తతజం గదింది మితాక తకిట తగదరి తతజం తతజం తజం తతజం గదింది మితాక తకిట తగదరి తత తరి తతై దినకడతగ తరి తత తరి తతై దినకడతగ తరి తరి తదన దన తదన తదన దన తజను దన జన తజను తజడు జన తదిం దన తదిం తతం తరగడతగ దింద దన తరగడతగ దింద తదుం తరగడతగ దింద తరగడతగ త తింగిన తొంత తింగిన తొంత తింగిన త కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి ప్రయోగించు 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 సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధమున సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధమును తకిట తిలకింపగ రసము పులకింపగ ఎడరవళింపగ జయము జయము లలిత కళావాణికి జయము జయము సజగతి ప్రణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము సజగతి ప్రణికి జయము జయము లలిత కళావాణికి దన తదిం దింత దిక్త దన తజన తరగడతగ దన తజన దన తజన తాత దన తజన దన తజన తది తరగడతగ దిం దన తద దింత దిక్త దింత తగ దింత గురు పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు రచించి నాట్యకల్పన చేసిన జయము జయము మహాబృంద నాట్యంగా ఆవిష్కృతమైంది. 4 తరాల నర్తకీమణులు ఈ సాయంత్రానికి సరికొత్త వన్యను శోభను చేకూర్చారు. ఈ అంశాన్ని ప్రదర్శించిన వాళ్ళు కూర్చోండి. వారిలో తదుపరి అంశం ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు. ఈ అంశాన్ని ప్రదర్శించేవారు ముందుకు రండి. జయము జయము ప్రదర్శించిన వాళ్ళలో నుంచి ఆనంద తాండవం ప్రదర్శించే వాళ్ళు ముందుకొచ్చి, ఎవరైతే ఆనంద తాండవం ప్రదర్శించలేరో వాళ్ళు వెనక కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ అంశం వెంటనే ప్రారంభమవుతుంది. ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు. ఈ గీతాన్ని రచించిన వారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నాట్యాల అధినేత నటరాజును
పార్వతిని లాస్య తాండవ నాట్యాల ఇలవేల్పులుగా పరిగణిస్తుంది కళాలోకం. నాట్యం ఒక్కటే కాదు, తెలుగు సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ప్రధానంగా ఉన్న కళలన్నింటికీ నటరాజును మూలమూర్తిగా చెప్పుకుంటాం. అటువంటి నటరాజు, అర్ధనారీశ్వరి, పార్వతి ఈ ఇరువురు ఆనంద తాండవం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆనంద తాండవాన్ని వర్ణిస్తూ రచించిన గీతమే ఆనంద తాండవం. ఆడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు. ఈ తాండవం ఎలా సాగుతుందో అది సాహిత్య రచనలో విశిష్టంగా, విలక్షణంగా మనకు వినిపిస్తుంది. కానీ ఆ గీత నేపథ్యాన్ని తీసుకొని ఆ గీతంలోని అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని, భావాన్ని ప్రస్ఫుటీకరిస్తూ వెంపటి చినసత్యం గారు రూపకల్పన చేసి, నాట్యకల్పన చేసి అందించింది. దశాబ్దాలుగా అది సాగుతూ ఉన్నది. నర్తకీ మణులు అనేక వేదికల మీద ప్రదర్శించి తమ విద్యను, మనోధర్మాన్ని, ఒక నర్తకి ఒకలా అభినయిస్తే మరొక నర్తకుడు మరొక విధంగా వైవిధ్యాన్ని కనబరుస్తూ ప్రత్యేకతను చాటుతాడు. ఆ విధంగా వేల కొలది నర్తకీ మణులు తమ ప్రత్యేకతను కనబరుస్తూ నర్తించిన ఈ అంశాన్ని ఈనాడు మరికొన్ని వేల మంది ఈ వేదికన మరొకసారి ప్రదర్శించడం ద్వారా కూచిపూడి పితామహుడు సిద్ధేంద్రయోగికి నివాళిగా తరతరాల కూచిపూడి నాట్య కళాకారులు పారంపర్యంగా కాపాడుతూ ప్రపంచానికి ఒక జ్యోతిని, కళాజ్యోతిని, తెలుగు కళాజ్యోతిని ప్రకాశమానంగా అందిస్తున్న ఈ కూచిపూడి ఈ తరం అందుకుంటున్నది. వచ్చే తరాలకు పదిలంగా ఈ నాట్యానికి, ఈ విశిష్టమైన, విలక్షణమైన, వైవిధ్యభరితమైన, వైభవోపేతమైన, వైభవోజ్వలమైన ఈ నాట్యానికి ఎటువంటి విఘాతం లేదని, దీనికి వందల వేల సంవత్సరాల భవిష్యత్తు ఉన్నదని, ఉజ్వలంగా ప్రకాశిస్తుందని తెలియజెబుతూ తమ మంజీరాలను ఏకీకృతంగా ధ్వనింపజేస్తూ ఈ ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు అనే అంశాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇప్పుడే ప్రకటించారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు నాట్యకల్పన చేయగా, ఈ అంశాన్ని మాధవపెద్ది మూర్తి గారు, శ్రీమతి జ్యోతి చింతలపూడి గారు వీరిరువురు శివపార్వతులుగా అభినయించనున్నారు. ఈ ఇరువురు కళాకారులు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నాట్యాన్ని అభినయిస్తూ తెలుగువారికి పేరు తెచ్చిన ధన్య కళాకారులు వీరు. ఈ నర్తకులు ఈ అంశాన్ని ప్రదర్శిస్తారు. ప్రధానంగా వీరు ప్రదర్శిస్తారు. మిగతా కళాకారులు, నర్తకులు అనుసరిస్తారు. ఈ అంశం సుమారు 15 నిమిషాల పాటు సాగుతుంది. అనంతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మనం ఏ స్థానంలో ఉన్నామో అడ్జుడికేటర్ మనకు ప్రకటిస్తారు. ఆ సగౌరవంగా ఆ ధృవీకరణ పత్రాన్ని మన మాన్య కేంద్ర మంత్రివర్యులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు స్వీకరిస్తారు. ఆ స్వీకరించడం ఎంతటి మహత్తరమైన, మహోజ్వలమైన, చిరస్మరణీయమైన ఘట్టమో మనందరము వీక్షించబోతున్నాము. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరము పంచుకోబోతున్నాము. ఆ ఆనందాన్ని, ఆ పారవస్యాన్ని మన హృదయంలో దాచుకొని మనం అనేక చోట్ల, అనేక వేదికల మీద మన తెలుగు ఘనతను, కూచిపూడి ఘనతను మనం వివరించనున్నాము. ఇది ఒక మహత్తరమైన ఘట్టం. ఈ అంశాన్ని ప్రధానంగా అభినయించేవారు మాధవపెద్ది మూర్తి గారు, శివుడుగా. ఈయనకు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారంతో గౌరవించింది. అనేక దేశాలలో వీరు ప్రదర్శనలిచ్చారు, అరుదైన ప్రదర్శనలిచ్చారు. హేమమాలిని వంటి ఒక అగ్రశ్రేణికి చెందిన జాతీయ స్థాయి నర్తకీమణితో ధీటుగా ప్రదర్శించి మనకు పేరు తీసుకొచ్చిన వారు జ్యోతి చింతలపూడి. అట్లాంటాను కేంద్రంగా చేసుకుని కూచిపూడి నాట్య మహోత్సవాలకు తాను సర్వస్వమై రాత్రింబవళ్లు పనిచేసి ఈ మహోత్సవం విజయవంతం కావడానికి దోహదం చేసిన విదుషీమణి ఇంత శ్రమలో కూడా మళ్ళీ ఈ అంశాన్ని ప్రదర్శించడానికి తన సర్వశక్తిని వినియోగించి ఈ అంశాన్ని ప్రదర్శించబోతున్నారు. జయము జయము ఆనంద తాండవమాడే ఈ 2 అంశాలకు అద్భుతమైన, ధీటైన వాద్య సహకారాన్ని, గాత్ర సహకారాన్ని అందిస్తున్న వాళ్ళ పేర్లను ప్రకటించడం నాకు ఆనందంగా ఉన్నది. నట్టువాంగంపై హరిరామూర్తి గారు గాత్రం, డిఎస్వి శాస్త్రి గారు సంగీత రచనలో, నాట్య రచనలో అద్భుతమైన ప్రతిభ కనబర్చేవారు. మృదంగంపై గణేష్ గారు, ఫ్లూటుపై మురళి గారు ఈ సాయంత్రం తమ నామౌచిత్యాన్ని సార్థకం చేసుకుంటూ ఆయన
ఊదే మురళి నిజంగా మురళీరవాన్ని తలపిస్తుందని మనందరికీ తెలుసు. అదేవిధంగా పక్వాజ్ పైన ఘటం పైన వాద్య సహకారాన్ని అందిస్తున్న వారు వెంపటి లక్ష్మణ కుమారు, వీణపై విఎల్ నారాయణ గారు, వయలిన్పై పాలపర్తి ఆంజనేయులు గారు. ఈ రెండవ అంశం వెంటనే ప్రారంభమవుతుంది. కృతార్థోస్మ్యహం ఆనంద
నగరాజసుత చిరునగవుల చిలుకంగ 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 సిగలో నవగలికి ఎగసి ఎగసి రూగంగ సురగంగ సిగలో నవగలొలికి ఎగసి ఎగసి రూగంగ సురగంగ సిగలో నవగలొలికి ఎగసి ఎగసి రూగంగ సురగంగ తాండవ మహాడే శివుడు అనంతలయుడు చిదంబర నీలయుడు ఆనంద Din tang ta ding gin tom di ta ka din tang ta ding gin tom ta ka din tang ta ding tom ta ding gin tom ta ding gin tom kar ta ka ta ta di ta ka din tang ta ding gin tom di ta ka din tang ta ding gin tom ta ka din tang ta ding tom ta ding gin tom ta ding gin tom kar ta ka ta di ta ka din tang ta ding gin tom di ta ka din tang ta ding gin tom ta ka din tang ప్రణవనాదం ప్రాణం కాగా ప్రకృతి మూలం తానం కాగా 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 భువనములే రంగభూమి కాగా భువనములే రంగభూమి కాగా భుజంగ భూషణుడు అనంగ భీషణుడు భుజంగ భూషణుడు అనంగ భీషణుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు ఆనంద తాండవ మాడే శివుడు అనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవ din धिक तकन तक झेणु तरिकिट तकत धनम धनत झेणुम झेणुत धिमिन धिमित धनत झेणुत धिमि धन किन झेणु धिक
సంభవలీల ఏమ తాండవహేళ ఏమి 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 సంభవలీల ఏమ తాండవహేళ అణువణులోన దివ్యానంద రసడోల అణువణులోన దివ్యానంద రసడోల సురగరుడులు కేచరులు విద్యాధరులు సురగరుడులు కేచరులు విద్యాధరులు నిటల తట ఘటిత నిజకర కమలులై నిటల తట ఘటిత నిజకర కమలులై పిలువగా పురఘరాయని పిలువగా పురఘరాయని పిలువగా కొలువగా ఆనంద తాండవమాడే శివుడు అనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే తత్త గదిత తత్త తరగడతం తక్కడతక తరగడతం తక్కదిక్కు కడతక తరగడతం తత్త గదిత తత్త తరగడతం తక్కడతక తరగడతం తక్కది కడతక తరగడతం తరి ధన ధన తకిట తరి ధన ధనతం ధనత జను జనుతే జనుత దిమి దిమి తరి ధన 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 జను 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 తదిమి దిమి తరి ధనత జను దిమి తద్దిం తరగడతక తద్దిం తరగడతక తద్దిం తరగడతక మిమిడమరుత్నము దిక్తటములు మార్మోయగా కిణ కిణ కిణమణి నూపురములు ఝణత్కారములు సరుపగా విరించి తాళము వేయగా హరిమురజము మ్రోయింపగా ప్రమధులాడగా అప్సరలు పాడగా ఆడగా పాడగా ఆడగా పాడగా ఆడగా పాడగా దండత జను తం దండత జను తది దండత దిం దిం తదిక్ తద దిం తక ప్లం తక్కడతక తరగడతక తది తంగడతక తర ప్లం తక్కడతక తరగడతక ప్లం జం ప్లం తక్కడతక తరగడతక తది తంగడతక తర ప్లం తక్కడతక తరగడతక ప్లం జం ప్లం తక్కడతక తరగడతక ప్లం జం ప్లం తక్కడతక తరగడతక ప్లం జం ప్లం తక్కడతక తరగడతక తంగడతక తరగడతక తంగడతక తరగడతక తంగడతక తరగడతక తంగడతక తరగడతక తరగడతక తంగడతక తరగడతక తంగడతక తరగడతక తరగడతక దిం తరగడతక దిం తరగడతక ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు అనంతలయుడు చిదంబర నిలయుడు
సూర్య చంద్ర నక్షత్రాది విశ్వమే ఆహార్యాభినయ భూమికగా మలుచుకున్న సాత్విక మూర్తి నటరాజస్వామి సాక్షాత్తు ఆ దివి నుంచి ఇక్కడికి ఈ ఆంధ్రదేశానికి ఈ కూచిపూడికి తరలి వచ్చిన ఒక అనుభూతిని, ఒక సంప్రదాయ సౌరభాన్ని, ఒక సృజన పరిమళాన్ని ప్రత్యక్షంగా వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళారా, మరొక్క మారు గట్టిగా మన భుజాలు మనమే తరుచుకుందాం. యావత్ విశ్వంలోనే సరికొత్త రికార్డును సృష్టించినటువంటి ఈ శుభ సందర్భంలో మరింత ధీటైనటువంటి ఉత్సాహంతో ఇంటింటా ఒక కూచిపూడి మువ్వ గలగల మోగాలని ముఖ్యమంత్రి గారు కలలు కన్నట్టుగా కూచిపూడి నాట్యారామం అధ్యక్షులు కూచిభట్ల ఆనంద గారు ఆశపడినట్టుగా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన పల్లె రఘునాథరెడ్డి గారు, వారి శాఖాపరంగా మా డైరెక్టర్ గారు విజయభాస్కర్ గారు అందరూ ఒక్కటిగా సమిష్టిగా చేసినటువంటి ఈ ఉత్సవం మీ అందరి వల్లనే ఇది విజయవంతమైంది. మరి కాసేపట్లోనే దీని గురించినటువంటి అధికారపూర్వకమైనటువంటి ఒక సంఖ్య మనవి చేస్తారు గిన్నీస్ బుక్ వారు. మన రికార్డుని మనమే బద్దలు చేసుకుంటూ సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ ముందడుగు వేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉండేవారు, డేర్ టు డ్రీమ్. ఎస్, వీ డేర్ టు డ్రీమ్. ఏమి నర్తనం, ఏమి అభినయం, ఏమి భావ ప్రకటనం, ఏమి విన్యాసం, ఏమి లాస్యం, ఏమి తాండవం, ఏమి సొగసు. ఆహా, స్వామి సిద్ధేంద్ర యోగి మహానుభావుడు చినసత్యం లాంటి మహనీయ మూర్తులు సమస్త గురుదేవుళ్ళందరూ కూడా ఆ పైలోకం నుంచి చూస్తున్నటువంటి వారు. మా కలలు నిజమవుతున్నాయి, మా భావి తరమంతా కూడాను కూచిపూడి నాట్య సొగసులతోటి అపూర్వమైనటువంటి రీతిలో ముందడుగు వేస్తుందని సంపూర్ణమైనటువంటి భావనతోటి దీవెనలు అందిస్తున్నట్టుగా భావన చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా మన పట్ల ప్రేమతోటి, మక్కువతోటి, అవ్యాజమైనటువంటి అనురాగంతో విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అమాత్యవర్యులుగా ఉన్నారు. ఆత్మీయత వెల్లివిరిసే ఆత్మబంధువు గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడి గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. నిర్మలమైన మనస్సున్న మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే నిశ్చల తటాకం ఒడ్డున నిలబడి నీడతో మాట్లాడినట్టుగా ఉంటుంది. అటువంటి మహనీయ మూర్తి, మానవీయ మూర్తి అమాత్యశేఖరులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని తమ అమూల్య సందేశం అందించవలసిందిగా ప్రార్థన. కళాకారులందరూ హాయిగా కూర్చోనవలసిందిగా మనవి. గురువులందరూ పిల్లల్ని కూర్చోబెట్టండి. మనం మొత్తం ఎంతమంది చేశామో ఆ లెక్కలు గిన్నీస్ ప్రతినిధి చూస్తున్నారు. ఈ లోపల వెంకయ్య నాయుడు గారి అద్భుతమైన సందేశం వినండి. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి సోదరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ సిలికానాంధ్ర ఈ సంస్థ తరఫున ఈ కూచిపూడి మహత్తర నృత్య కార్యక్రమాన్ని రూపొందించి మన దగ్గరికి తీసుకొచ్చే శ్రీ కూచిపట్ల ఆనంద్ గారు, అలాగే వేదిక పైన శ్రీ రాజారెడ్డి గారు, అనేక మంది గురువర్యులు, నాట్య శిఖామణులు, రాష్ట్ర మంత్రివర్యులు, నగర ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క నాట్య కళలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ ఈ సాయం సంధ్యా సమయంలో చారిత్రాత్మక విజయవాడ పట్టణంలో పెద్ద ఎత్తున మీరందరూ తరలివచ్చి సామూహికంగా ఇవాళ ఈ కూచిపూడి మహాబృంద నృత్య కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం, అభినందనీయం. ఈ యొక్క జాతి సంస్కృతిని కళలు, సాహిత్యం ప్రతిబింబిస్తాయి. మామూలుగా కళలు జాతికి జీవనాడు లాంటివి. మరి ఆ కళలను విస్మరిస్తే ఆ జాతి కాస్త నిస్తేజమవుతుంది. దానితో పాటు మన జాతి యొక్క ఉనికిని మనం కాపాడుకునేందుకు, దాని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కళలను కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఆ దిశలో
మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు ఈ మహత్తరమైన ఈ బృహత్తరమైన ఈ అద్భుతాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో మరి కూచిపూడి నృత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాత రోజుల్లో రాజులు కళలు పోషించేవాళ్ళు. సంగీతాన్ని, సాహిత్యాన్ని, అలాగే అనేక రకాలైన కళలు ఉన్నాయి. మన దేశంలో 64 కళలు ఉన్నాయని చెప్తుంటారు. భారతదేశం ఒకప్పుడు కళలకు కాణాచి అని పేరు. అలాంటి భారతదేశంలో నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ కళలను పోషించాల్సిన బాధ్యత రాజులు లేరు. ఇవాళ రాజ్యాలు ఏలుతుంటే మంత్రుల పైన, ముఖ్యమంత్రుల పైన, నాయకుల పైన ఉంది. ఆ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని ఈ చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేసేదానికి ప్రోత్సాహం ఇచ్చే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున మన అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ సిలికాన్ ఆంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి సాహితీ అలాగే సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి యొక్క సమ్మేళనం ఇది అందరిలో నిలిపేందుకు కృషి చేస్తున్న తీరు చాలా ఆదర్శం. దీనికోసం నిరంతరం తపిస్తున్నట్టు మన తెలుగువాడు శ్రీ కూచిపొట్ల ఆనంద్ గారి యొక్క కృషి సర్వదా ప్రశంసనీయం అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయనకి భగవంతుడు మరింత ఆయువు, ఆరోగ్యము, ఓర్పు, నేర్పు ఇచ్చి మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ కళను మరింత వ్యాపింపజేసేందుకు అన్ని విధాలా కృషి చేసేందుకు తగినట్టు ఆ యొక్క ఆశీర్వాదం భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. నేను కూడా పెద్దవాడి కాబట్టి శ్రీ ఆనందును అభినందిస్తూ ఉన్నాను. అద్భుతం, నిజంగా మనసు పులకరించిపోయింది, తన్మయం చెందిపోయింది. ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పడానికి వీలు లేదని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నవరసల భరితము, భావ రాగ తాళములతో భక్తి, ముక్తి, తన్మయత్వాన్ని కలిగించేది నాట్యం. మనకి ఒకవైపు భావం, మరొక వైపు రాగము, ఇంకొక వైపు తాళము, వీటన్నిటిని కలిపి భక్తి కోసం, ముక్తి కోసం చేసే ప్రాచీన సాంప్రదాయం, తన్మత్వాన్ని కల్పించేది మన యొక్క నాట్యం అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. భారతీయ నాట్య జగత్తులో అద్వితీయ స్థానాన్ని అలంకరించిన కూచిపూడి నాట్యానికి మరోసారి విశ్వవేదికపై పట్టం కట్టించేందుకు సిలికానాంధ్ర చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కూచిపూడి నృత్యోత్సవాన్ని తిలకించిన ప్రతిసారి నాకు ఒక గొప్ప అనుభూతి మిగులుతుంది. ఇంతకుముందు కూడా భాగ్యనగరంలో నేను గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చూశాను. మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తుంటా కానీ కొద్దిమంది కలిపి, కానీ ఈ అపూర్వమైన సన్నివేశం వేలాది మంది మన సోదరీమణులు, మన పిల్లలు అందరూ కలిసి వచ్చి ఇంత అద్భుతమైన ఈ సామూహిక బృంద నృత్యాన్ని ఏర్పాటు చేయడం అవుతుందో ఇది మహాద్భుతమైన అవకాశం. అలాంటి అవకాశం లభించినందుకు నా మనసు కూడా చాలా పులకిస్తుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వేలాది మందితో ఈ మహాబృంద నృత్యం ద్వారా మరో గిన్నెస్ బుక్ రికార్డు నెలకొంటుందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కూచిపూడి కళా గురువులు, కళాకారులు, ఆహుతులు, అభిమానులు, ఈ కళాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కూచిపూడి నాట్యం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇష్టమైన దీంట్లో కష్టం ఉంది. ఈ నృత్యంలో చేతులు తిప్పడం దగ్గర నుంచి కాళ్ళు కదలిక, ముఖంలో హావభావాల ప్రదర్శన నుంచి అన్నిటా ఎలా ఉండాలన్న నియమాలు చూస్తే దానిపై పూర్తి ఏకాగ్రత ఉంటే గాని అది సాధ్యపడదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఏకాగ్రత, అభిరుచి, అభినయం, దానికి కావాల్సిన విధంగా మరి అరునాట్యం చేయడం అవుతుందో ఇది చాలా అసాధారణమైన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాను. సుమారుగా 63 రకాలుగా చేతులు తిప్పాలని చెప్తూ ఉన్నారు. ఏదో చేతులు తిప్పడం కాకుండా ఏ నాట్యంలో ఎలా తిప్పాలన్న దానిపైన కూడా ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. దానిపైన మనం చర్చిస్తే మరి ఇది అరుదైనటువంటి యొక్క నాట్య రీతి. ఇట్స్ an extraordinary dance in the annals of history of the world, and we being Indians and we be Telugus and Andhras, we should feel proud that this dance, this natyam is born in our place. We should all feel proud of the same and we should do everything to preserve this tradition, this culture, this art. అదేవిధంగా మిత్రులారా, కూచిపూడి పూర్తిగా మన అచ్చ తెలుగు సాంప్రదాయం అందుకు నిజంగా తెలుగువాడిగా నాలో సంతోషం ఉప్పొంగుతూ ఉంది. కూచిపూడి నాట్యం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతవాసులు అందరికీ ఉన్నప్పటికీ కూడా ఈ నాట్యం బడుగు బలహీన వర్గాలు దరికి చేరకపోవడం ఆదరణ కరువవుతోంది. పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతూ మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస వీటన్నిటి మనం మర్చిపోతూ ఉన్నాం. మళ్ళా తిరిగి
మన పాటను, మన ఆటను, మన మాటను, మన కట్టును, మన బొట్టును, మన తిట్టును, ఆఖరికి కూడా వీటన్నిటిని కూడా మనం తిరిగి గుర్తు చేసుకోవాల్సి ఉంది. మన భాష, మన యాస, మన గోస, మన సాంప్రదాయం, మన పద్ధతులు వీటన్నిటిని కూడా మనం కాపాడుకుంటే ప్రపంచంలో కన్నా ఉత్కృష్టమైన సాంప్రదాయాలు, సంస్కృతి భారతదేశంలో మన సొంతం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ నౌ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. ఆధ్యాత్మికత కోసం, అద్భుతమైన నృత్య సంగీతాల కోసం అని చెప్పని, సాహిత్యం కోసం అని చెప్పని, విజ్ఞానం కోసం అని చెప్పని ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశం విశ్వగురు హ్యూయన్ సాంగ్ లాంటి చైనీ చరిత్రకారులు వచ్చి మన దేశాన్ని గురించి రాశారు. రోమన్ సంస్కృతిలో కూడా భారతదేశాన్ని గురించి ప్రశంసించారు. గ్రీసు రాజ్యంలో కూడా భారతదేశాన్ని గురించి ప్రశంసించారు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఒకప్పుడు విశ్వ గురువుగా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నుంచి అంతా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుకునే పరిస్థితులు ఉండక ఈ దేశం పాశ్చాత్య వ్యామోహం వలన మన మధ్యలో భావ దారిద్ర్యానికి లోబడి మన ఆత్మను మనం మర్చిపోయి ఆ పాశ్చాత్య వ్యామోహానికి కొంతవరకు మనం ప్రభావితులయ్యాం. యతి నారాయణ తీర్థులు, ఆయన శిష్యుడు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య రీతికి ఆద్యులని అంటారు. ఆ ఋషులను, మహర్షులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడిలో నాటి నుంచి నేటి వరకు అగ్రతాంబూలం అందుకుంటుంది. పురుషుడే స్త్రీ పాత్ర ధరించి నాట్యం ప్రదర్శించడం ఈ భామా కలయిక యొక్క ప్రత్యేకత. ఈ రోజుల్లో 10 మేళాల వారు అనగా భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, పశుమర్తి వారి మేళం, వెంపటి వారి మేళం, చింతావారి మేళం, మహంకాళి వారి మేళం, దర్బావారి మేళం, జోసుల వారి మేళం, వల్లభ జోసుల వారి మేళం, ఏరేశ్వరపు వారి మేళం, చల్లావారి మేళం వారు ఉండేవారు. వీరు విడివిడిగా ఆయా గుళ్లలో, వివాహాది శుభ కార్యక్రమాల్లో, దేవస్థానాల్లో నాట్య ప్రదర్శనలు చేస్తుండేవారు. కాలానుగుణంగా నవ్యతను సంతరించుకున్న ఈ కళ నేడు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించింది. ఈ మహాబృంద నృత్యానికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, దుబాయ్, మారిషస్, మలేషియా, సింగపూర్ నుంచి వేలాది మందికి పైగా ప్రతినిధులు కూచిపూడి పుట్టింటికి వచ్చి ఈ ఆదరిస్తున్నందుకు తెలుగువాడిగా నేను గర్విస్తూ ఉన్నాను. నేను అలా వెళితే మాట్లాడుతూ ఉంటే చాలా మంది తెలుగు వాళ్ళే కాకుండా యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చాం, మేము ఫలానా దేశాల నుంచి వచ్చామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మన యొక్క ప్రాచీనమైన కళను ప్రదర్శించే అపూర్వమైన అవకాశాన్ని మనకి ముఖ్యమంత్రి గారు ఇవాళ కల్పించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం రఘునాథ్ రెడ్డి వారి యొక్క శాఖ దీన్ని కల్పించింది. వారిని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది. సముజ్వల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన జాతి మనది. గతం పునాదులపైన వర్తమానం వైభవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకున్నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. గతం యొక్క పునాదులపైన వర్తమానం యొక్క వైభవం ఆధారపడి ఉంటుంది. అందుకని ఆ గతాన్ని మనం మర్చిపోకూడదు. మన మతం వేరైనా మనందరి గతం ఒకటే అనే విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. కులము, ప్రాంతము, భాష ఆ విభేదాలతో కాకుండా అటక్క నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలో ప్రజానికం అంతా మనందరం ఒకటే. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకతా భారత్ కా విశేషత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన స్థానిక కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన నృత్య రీతులు, మన కళలు, మన అభిరుచులు వీటన్నింటినీ కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. భారతదేశం ఒకప్పుడు కళలకు కాణాచని అని చెప్పాను. ఈ కళల్లో 64 కళలు ఉన్నాయి. 64 కళలు. అవన్నీ చెప్పి ఇవాళ మీ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ 64 కళలు అవుతున్నాయో వాటన్నిటినీ మళ్ళీ మనం పునర్దర్శనం చేసుకోవాల్సి ఉంది. పునర్దర్శనం చేసుకోవడమే కాకుండా వాటన్నిటినీ మళ్ళా ఉత్తేజింపజేయడానికి అవసరం ఎంతో ఉంది. ప్రతి దాంట్లో ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే మన ప్రాచీనులు మనకు అందించినట్టు ఆ వారసత్వం, ఆ యొక్క తెలివితేటలు అవన్నీ కూడా మనం వాటికి సానబెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్ని కళల కన్నా అత్యంత ఉత్సాహాన్ని కలిగించేది ఈ యొక్క నృత్య కళ. ఈ నృత్య కళలో ఈ భంగిమలు, ఈ కనుబొమ్మలు ఎగరవేయడము, లేకపోతే అభినయం చేయడం కానీ, శారీరం మరి ఆ విధంగా అన్ని రకాల కదలికలు కానీ, చేతులు తిప్పడం కానీ, కళ్ళు కనిపించడం కానీ ఇవన్నీ కూడా ఒక మహాద్భుతమైన ప్రక్రియ, కళ అది. అలాంటి కళను మీరందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ప్రదర్శించినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా సంస్కృతి పరిరక్షణ ఎంత ముఖ్యమో శరీర పరిరక్షణ కూడా అంత ముఖ్యం. అందరి యొక్క ఆకృతులు మారుతూ ఉన్నాయి. ఆకృతులు మారి ప్రకృతి నుంచి వికృతి వైపు పడుతూ ఉన్నాం మనం అందరికి కూడా. ఆ వికృతి నుంచి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి మన సంస్కృతి వైపు మళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సంస్కృతికి, సాంప్రదాయానికి ఒక పెద్ద ఆలయం లాంటిది ఈ యొక్క నృత్య
రూపకల్పన ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కూచిభొట్ల ఆనంద్ గారిని వాళ్ళతో సహకరిస్తున్న బృందానికి అందరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ అంతర్జాతీయ కూచిపూడి ఈ నాట్య కళా ఉత్సవం అన్ని విధాలా విజయవంతం కావాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట మనందరం కూడా కాస్త ఆధ్యాత్మిక కాలక్షేపం అలాగే కళలతో సంగీతంతో సాహిత్యంతో మిగతా ప్రక్రియలతో మన పాత రోజుల్లో తోలుబొమ్మలాటలు ఉండేవి పాత రోజుల్లో కోలాటాలు ఉండేవి అలాగే హరికథలు ఉండేవి అలాగే బుర్రకథలు ఉండేవి అలాగే పండరీ భజనలు ఉండేవి సాయం పూట అందరం కూడా చక్కని కాలక్షేపం చేసేవాళ్ళం ఇప్పుడు అందరూ నిదానంగా అలవాటు తప్పిపోయి అందరూ మళ్ళా సాయంత్రం అయితే టీవీ ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో వచ్చేట వికృతులన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఆకృతి పోయి వికృతి అవుతుంది ఆ వికృతి కాస్త ఎక్కువైతే మన యొక్క పూర్వ సుకృతి కూడా పోయేట ప్రమాదం కూడా ఉంది అందుకని తిరిగి మనం అందరం కూడా మన సంస్కృతి వైపు మళ్ళాసరికి అవసరంతో ఉందని అవసరాన్ని ఈ యొక్క సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవాడ పౌరులు వాళ్ళందరూ నృత్యం చేస్తే మనం చేయగలిగింది ఏంది చూసి ఆనందించడము ఆనందాన్ని వ్యక్తపరచడము ఇందాక వాళ్ళందరూ అద్భుతమైన కళా విన్యాసం చేస్తే నేను ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం లేచి వాళ్ళకి హర్షధ్వానాలు చేసి జయజయధ్వానాలు చేశాం ఎందుకంటే కళలను పోషించడం మన యొక్క సంస్కృతి మన యొక్క పద్ధతి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారు నాకు శాంతి ఉండాలంటే సమాజంలో సామరస్యం ఉండాలని చెప్పారంటే మరి సృజనాత్మక ఆలోచనలు రావాలంటే మానసిక ఉల్లాసం కావాలంటే దానికి కళలు సంగీతము సాహిత్యము సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ముఖ్యం వాటిని రాష్ట్రం అంతా కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా సంతోషం ఆ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఈ కూచిపూడి నృత్యం అవుతుంది మన ప్రత్యేకత ఒక రకంగా చెప్పాలంటే మన పేటెంట్ దీన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇంకా మరింత రోజుల్లో కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ The number we achieved today is 6,117, which means that a new Guinness World Record has been set. So you are now all officially amazing. Thank you. సంఖ్యతోటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మనం సృష్టించాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధి రిషినాథ్ గారు ఆ ప్రత్యేక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారికి ఆ సర్టిఫికేట్ అందజేశారు. నర్తన పారిజాతమై నర్తనం రెక్కలు విప్పుకొని నర్తన తోరణం నాట్యమాడి నర్తన లాలన చరణాలకు ఆ నటరాజమూర్తి చరణాలకు చేరిన ఒకానొక దివ్యానుభూతి అదిగో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అగ్రభాగాను నిలిపి చూపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో ఇది విక్టరీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. గట్టిగా మీ ఆమోదాన్ని తెలపండి. అభినయ కరచరణ విన్యాసమై కరిమబ్బు హృదయాన కాంతి వర్షం కురిసినట్టుగా నభూతో భవిష్యతి అన్నట్టుగా శోభాయమానమైనటువంటి కాంతుల నడుమ తాండవ నృత్య స్రష్టకు బ్రహ్మాంజలి ఘటిస్తూ ఉన్నట్టుగా ఒక దివ్యాంజలి, ఒక లాస్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి అని సాక్షాత్తు శివపార్వతులు పైనుంచి దివి నుంచి భవికి దిగివచ్చి సాత్విక ఆంగిక ఆహార్య అభినయాలతోటి మనందరినీ కూడా దీవిస్తున్నట్టుగా ఉంది. మెగా స్క్రీన్ పై వీక్షించండి. మన మాధోపిది సత్యం గారి అబ్బాయి మూర్తి గారు కలైమామణి శివపరమాత్మ రూపంలో, జ్యోతి చింతలపూడి గారు పార్వతీమాత రూపంలో స్వామి సిద్ధేంద్ర యోగి యొక్క నిండైన కృపతోటి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది యావత్ నాట్య కళా కోవిదవరులకు నృత్యాంజలి సమర్పిస్తున్నటువంటి మాట. శుభము శుభము సాహిత్యపరులకు,
శుభము శుభము సాహితీ విరులకు, శుభము శుభము నాట్యానుమోదులకు, శుభము శుభము సర్వజనావళికి బ్రహ్మాంజలి అన్నట్టుగా అనంతమైనటువంటి ఆనందంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే నాదం నకారమై, మంత్రం మకారమై, స్తోత్రం శికారమై, వేదం వకారమై, యజ్ఞం యకారమై, ఓం నమ శివాయ అన్నట్టుగా సాగుతోంది లాస్య ఖేళన. ఒక్క మారు దిక్కులు పిక్కడిల్లేలా చెబుదాం, జయ హో కూచిపూడి. గట్టిగా వినిపించాలి, జయ హో కూచిపూడి, జయ హో కూచిపూడి. అద్భుతం, పరమాద్భుతం. అందరికీ దివ్యమైనటువంటి ఆనందాన్ని పంచినటువంటి ఈ సాంస్కృతిక సంధ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాట్యమే శ్వాసగా, నాట్యమే ధ్యాసగా దీవించేటువంటి నాట్య గురువులకు, అభిలాషతోటి నేర్చుకుంటున్నటువంటి చిరంజీవులు అందరికీ కూడాను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కూచిపూడి నృత్య మనోజ్ఞ మయూరమై, కళాభారతి కప్పుర నీరాజన శోభాయమానమై, లయనత్తన విన్యాసాల వన్నెల వయారంతో, విచలిత సరజ్జోత్సన వదనారవిందంతో అందరిలో ఒకరిగా కాదు, అందరి కోసం ఒకరిగా అన్నట్టుగా సంస్కృతిని సత్కరించడం మన సంప్రదాయం కనుక ఆ మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కళా సంస్కృతికి, అద్భుతమైనటువంటి సంప్రదాయ పరిపుష్టికి నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చారు. కూచిపూడి నాట్యారామాన్ని సృష్టించారు. కాబట్టి ఇన్ని విజయాలను మనం సాకారం చేసుకున్నాం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెలుగు రేఖ, ఒక వెలుగు దివ్య, సమస్త జనావళికి కావలసినటువంటి విశేషమైనటువంటి అన్నింటినీ సమకూర్చగలిగినటువంటి రీతిలో ఆత్మగౌరవమే ఆయుధంగా, అభ్యుదయమే అస్త్రంగా, ఆత్మవిశ్వాసం శస్త్రంగా, దేశ కళ్యాణమే ధ్యేయంగా, ప్రజాసేవే పరమార్థంగా, సకల జన సంక్షేమం కోసం. నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఏదైనా చేయగలుగుతారు. గిన్నీస్ రికార్డే కాదు, ప్రపంచాన్ని మన కూచిపూడి ద్వారా జయించే శక్తి మన కూచిపూడి నాట్య కళాకారులకు ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. 3 రోజులుగా ఆనంద్ గారు సిలికాన్ ఆంధ్ర ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో, మన అమరావతిలో ఇంత అద్భుతంగా, ఎంతో మానసిక ఆనందం, మానసిక విలాసాన్ని కలిగించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మామూలుగా ఈరోజు చూస్తే క్రిస్మస్ పండుగ, రేపే జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం, ఆ తర్వాత సంక్రాంతి. ఆ సందర్భంలో కూచిపూడి ప్రపంచ గిన్నీస్ రికార్డులో చేరిందంటే అది ఆంధ్రప్రదేశ్కి గర్వ కారణం. ఇక్కడుండే కూచిపూడి డాన్సర్స్ కానీ, గురువులకు కానీ ఇదో గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే గుర్తింపు కూడా ఉండాలి. అప్పుడే ప్రపంచం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆనంద్ గారు. ఒక వ్యక్తి, ఎంతో మంది దీనికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఎనలేని కృషి చేశారు. వాళ్ళ జీవితాల్ని కూచిపూడికి అంకితం చేశారు. ఈరోజు మనం చూస్తే జయము జయమని బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేసి గిన్నీస్ రికార్డు సాధించాం. ఆనంద తాండవం చాలా బ్యూటిఫుల్గా చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది కూచిపూడి
ఆంధ్రప్రదేశానికే పరిమితం కాదు, భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచంలో అత్యున్నతమైన కళల్లో, నాట్యాల్లో మన కూచిపూడి ఒకటిగా ఉంటుందని చెప్పి మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. దీనికి ఒక చరిత్ర ఉంది. మొదటిసారి చూస్తే కూచిపూడి ఇది 5వ ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్. మొదటిసారి 335 మందితో ప్రారంభించారు. ఈరోజు మీ అందరి ముందరనే అనౌన్స్ చేశారు 6117 మంది ఇందులో భాగస్వాములయ్యారు. 16 దేశాల నుంచి వచ్చారు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపో ఎల్లుండో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో కూచిపూడి ఉంటుంది. అది సత్యం, ఇది జరుగుతుందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోయిన సంవత్సరం 2 ఏళ్లకు మునుపు డిసెంబర్ 28న 2014లో హైదరాబాద్లో ఇదే మరగా కూచిపూడి 4వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేశాం. చాలా బ్రహ్మాండంగా జరిగింది. గచ్చిబౌలిలో బాలయోగి స్టేడియం, అది కూడా ఆ రోజు నేను స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి బ్రహ్మాండమైన స్టేడియం ఆ రోజు నిర్మాణం చేస్తే అక్కడనే కూచిపూడి 4వ కన్వెన్షన్ జరిగింది. ఈరోజు అమరావతిలో, విజయవాడలో జరుగుతూ ఉంది. ఇంకా మనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంది. అయినా కూడా ఇన్ని సమస్యలున్నా గిన్నీస్ రికార్డు మనం సాధించుకోగలిగాం. ఈ యొక్క కూచిపూడికి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాధాన్యత కూడా ఉంది. 13వ సెంచరీలో, శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్ర యోగి ఆ రోజు ప్రారంభించారు. అంటే 700 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ కూచిపూడి దినదినం బ్రహ్మాండంగా ముందుకు అభివృద్ధి అయిపోతా ఉందంటే దానికి కారణం ఎంతో మంది గురువులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూచిపూడి ఉంది. ఈ విలేజ్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే కూచిపూడి పుట్టిందో ఆ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలో ఉండే కూచిపూడి డాన్సర్లు ఎవరైనా సరే డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడికి వచ్చి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం. ఈరోజు మనం అందరం చూస్తే వెంపటి చినసత్యం గారు కూచిపూడి అనగానే గుర్తొస్తారు. అన్ని విధాల జీవితాంతం కృషి చేశారు. నూతన నిర్వచనం కూచిపూడికి ఇప్పించారు. ఆ తర్వాత మీరు చూస్తే పద్మభూషణ్ రాధా రాజారెడ్డి గారు కానీ, పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు కానీ, పద్మశ్రీ శోభానాయుడు గారు కానీ మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్తో ప్రపంచం మొత్తం రాణించి ఈ కూచిపూడికి అధికమైన ప్రాధాన్యత తీసుకొచ్చి ఎనలేని కృషి చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పోయిన సంవత్సరమే 2014లో కూచిపూడి నాట్యారామం కోసం 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి దీనికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత మునిపే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినప్పుడు చెప్పారు, కూచిపూడి వల్ల మనస్సు ప్రశాంతత వస్తుంది. ఈరోజు టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో అందరం కూడా పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాం, పోటీ ప్రపంచంలో ఉన్నాం. కానీ దీనివల్ల అనేక రకాలైన టెన్షన్లు వస్తున్నాయి. ఆ టెన్షన్లు అధిగమించడం కోసం కూచిపూడి లాంటి డాన్స్ కానీ,
ఫిజికల్ లిటరసీ కానీ చాలా అవసరం. మన దేశానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది. కళలు, 64 కళలు. మన పూర్వీకులు అనేక కళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను పిల్లలను చూశాను, డాన్సర్లు చూశాను. ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారంటే అది ఒకసారి చూసినప్పుడు ఒక్కోసారి మైండ్ కానీ బాడీ కానీ రెండు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక టీంలో చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా ప్రాక్టీస్ కూడా అవసరం. అలాంటి ప్రాక్టీస్ చేసిన ప్రదర్శన ఇచ్చినప్పుడు మైండ్ ఫోకస్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు మనం చూసాం 6117 మంది ఒకేసారి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగారంటే అది కూచిపూడుకుండే, ఈ నాట్యాలకుండే ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక కాన్సంట్రేషన్ వస్తుంది. మానసిక ఉల్లాసం ఉంటే ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఇంకొక పక్క చూస్తే రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట మనకు నచ్చినటువంటి పని చేస్తే అందులో ఎంతో తృప్తి ఉంటుంది. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ అవసరం. ఎందుకంటే ఆధునిక యుగంలో ముందుకు పోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి నేర్చుకున్న డాన్సర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి మేమందరం కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆస్థాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలుపునిచ్చాను, మీ పిల్లల్ని బాగా చదివించమన్నాను, ఇంజనీర్లు చేయమన్నాను. బ్రహ్మాండంగా చేశారు. ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మాండంగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో మంచి భవిష్యత్తు కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు నేను ఒకటే పిలిపిస్తున్నాను, తల్లిదండ్రులు పిల్లలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చదువు విషయంలో అదే ప్రాధాన్యత ఈ కూచిపూడి కూడా ఇవ్వండి. మన సాంప్రదాయాలకి, మన సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం అంటే ఆనందంగా ఉండడం. ఆనందం ఒక డబ్బులతోనే రాదు, ఒక సంపత్తోనే రాదు. మనం అవలంబించే పద్ధతుల వల్ల వస్తుంది. మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని కాపాడుకుంటే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఒకటి ఆలోచించి, ఈరోజు నేను ఆలోచించింది కూచిపూడికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే మీరు అందరూ ఆలోచిస్తే ఈరోజు సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ఉంది. దీనికి కూచిపూడి నాట్యారామం నుంచి ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చి ఈ నిర్వహణ బాధ్యత దీనికి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిద్ధేంద్ర యోగి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఉంది. 6వ తరగతి నుంచి డాక్టరేట్ వరకు పిహెచ్డీలు కూడా ఇక్కడ చేసే విధంగా, ఎంఏలు చేసే విధంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిదిద్దాం. ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన స్థావరంగా తయారు చేస్తాం. ఇంకో పక్క మనకు స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూచిపూడి ప్రవేశపెడతాం. ఇప్పుడు గురువులు ఉన్నారు. ఆ గురువులకి ఇంకా ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తాం. ఆ గురువుల్ని ప్రోత్సహిస్తాం. ఒక్కొక్కరికి 5 స్కూల్స్ ఇచ్చి ఇంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయమని, ఇన్ని గంటలు పనిచేయమని వాళ్ళకి ఆన్రోరియం కూడా ఇవ్వడానికి నేను నిర్ణయించాను. ఎంతమంది గురువులు కావాలని అందరినీ నియమించి కనీసం నెలకు ఒక 12,000 రూపాయలు ఆన్రోరియం కింద వీళ్ళందరినీ కూడా నియమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈరోజు కూచిపూడి గురువులు ఉన్నారో వారి విద్య అవసరం, వారి నాలెడ్జ్ సమాజానికి అవసరం.
నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతిలో మన ప్రతిభ, మన క్రియేటివిటీ మనం సాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూశాను. ఒక మాట చెప్తే 10 అడుగులు ముందుకు పోతున్నారు. ఒకప్పుడు విజయవాడలో ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు నేను హ్యాపీ సండే చేయమని ఒక పిలిపిస్తే హ్యాపీ సండేలో బ్రహ్మాండంగా ముందుకు వచ్చి ఆదివారం చూస్తే విజయవాడ మొత్తం ఆనందమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలకుండే ఉత్సాహం. ఈరోజు రాష్ట్రాన్ని ఒక స్మార్ట్ స్టేట్గా తయారు చేయాలని వెంకయ్యనాయుడు గారు అన్ని మున్సిపాలిటీలని స్మార్ట్ సిటీస్గా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో పిలిపిస్తే ఓడిఎఫ్లో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో అన్ని మున్సిపాలిటీలు చేశాం.